నెవర్ ఆస్క్, ఎప్పుడు అడగొద్దు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 విషయాలు ఎవరిని ఎప్పుడూ అడగొద్దు. అందులో మొదటిది పెళ్ళి. చాలామంది పెళ్ళి కాని అమ్మాయిల్ని అబ్బాయిల్ని అడిగే చాలా కామన్ క్వశ్చన్ పెళ్ళి ఎప్పుడు అని. వాళ్ళ పెళ్ళి ఎప్పుడో వాళ్ళకి తెలిస్తే ఫస్ట్ మీ ఇంటికి వచ్చేస్తాడు ఇన్విటేషన్ కార్డు, నా పెళ్ళికి రా అన్నయ్య అని. సో అప్పుడు వరకు అడగకండి, ఎందుకంటే అడిగే మనకు తెలియదు కదా వాడు అప్పటి వరకు ఎన్ని పెళ్లి చూపులకి వెళ్ళాడో, ఎన్ని సంబంధాలు జాతకాలు కుదరక ఆగిపోయాయో, ఎన్ని సంబంధాలు మాటలు కలవక తెగిపోయాయో. కొన్నిసార్లు అన్నీ కుదిరినా డబ్బు వల్ల పెళ్ళి ఆలస్యం కావచ్చు. ఇవన్నీ మనకు తెలియక వాడు బయట కనబడ్డాడు కదా అని ఏదో అడిగేసి వెళ్ళిపోతాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, వాడు అలా అక్కడే ఆగిపోయి ఉంటాడు. ఫీలింగ్ సాడ్. ఇలా ఇంకెప్పుడు అడగొద్దు. ఇంకా రెండోది, ఏం పిల్లల్ని ఇంకా ప్లాన్ చేసుకోలేదా, ఇంకా నీలోసుకోలేదా? పిల్లల్ని ఎంతమంది ఇలాంటి తింకర క్వశ్చన్లు అడుగుతారు. అవును, ఇంకా నీలోసుకోలేదు, ఏమైనా పోతావా? ఇప్పుడు మొదటి క్వశ్చన్ కొంచెం పర్లేదు, కానీ ఈ రెండో క్వశ్చన్ మాత్రం మనకు అవసరం లేని మ్యాటర్. వాళ్ళు ఎప్పటికంటే నీకెందుకు, ఎంతమందిని కంటే నీకెందుకు? నువ్వేనా వాళ్ళని ఎత్తుకుంటావా, వాళ్ళకి నీళ్ళు పోతావా, వాళ్ళని ఆడింతావా? లేదు కదా. కొంతమంది అన్నీ తెలిసి అడుగుతారు. వాళ్ళ పిల్లల కోసం ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నారో తెలుసుకుని, వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకుని, అన్నీ తెలిసినా ఏం తెలియనట్టు ఏదో రాక్షసానందం పొందడం కోసం అడుగుతూ ఉంటారు. అలా అడిగేటప్పుడు వాళ్ళ ముఖంలో కనబడే ఆ బాధ, ఆ సాడ్నెస్, ఇదంతా చూస్తే వాళ్ళకి కడుపు నిండిపోద్ది. ఇలాంటి వాళ్ళని ఉగ్రవాదులు అంటారు, ఎందుకంటే వాళ్ళని మానసికంగా చంపేస్తారు కదా. మీరు మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు, ఎప్పుడు అడగొద్దు. ఇంకా చివరిగా మూడోది, జాబ్ వచ్చిందా, ఏం జాబ్ చేయట్లేదా, జాబ్ ఇంకా రాలేదా? ఇలాగా. రెండోది మనకు అవసరం లేని మ్యాటర్ అయితే, ఇది మనకు సంబంధం లేని విషయం. వాడికి జాబ్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వేమన్నా వాడికి అప్పించావా, లేకపోతే నీ కూతురినిచ్చాడు పెళ్లి చేస్తావా? అసలు వాడు నెలకి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడో నీకు తెలుసా? వాడు ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడో నీకు తెలుసా? వాడి ప్యాషన్ ఏంటో నీకు తెలుసా? వాడికి జాబ్ ఇంట్రెస్ట్ లేదమ్మో, ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటాడమ్మో, ఇవన్నీ నీకు తెలుసా? కాబట్టి ఎప్పుడు ఇలా అడగొద్దు. ఇవే కాదు, మనకి సంబంధం లేని, అవసరం లేని ఇంకా చాలా విషయాలు ఎదుటివారిని అడుగుతూ ఉంటాం. వాళ్ళు తిరిగి 100 రూపాయలు సాయం అడిగితే ఆ సాయం కూడా చేయలేని మెంటాలిటీ మనది. మరి ఎందుకు అడగడం? నోరు మూసుకొని కూర్చోక. సారీ.